बहुजन समाजवादी पार्टी लीडर डॉक्टर आर.एस. प्रवीण कुमार ने सूर्यापेट के सोशल वेलफेयर गुरुकुला स्कूल में खुदकुशी करने वाले स्टूडेंट की फैमिली की जानिब से किए जा रहे प्रोटेस्ट में शिरकत की। इस मौके पर उन्होंने कहा कि तेलंगाना में हुकूमत बनाकर कांग्रेस पार्टी को 60 दिन हो चुके हैं, लेकिन अभी तक सीएम रेवंत रेड्डी ने SC, ST और माइनॉरिटी वेलफेयर के लिए किसी मिनिस्टर को अपॉइंट नहीं किया है। सूर्यापेट जिल्लाలో ఇమాంపేట సూర్యాపేట పట్టణం అనుకోండి ఇక్కడ మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మరి కాలేజీలో మరణించడం జరిగింది। మరి అలా నిన్న పోయిన వారం భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు భవ్యశ్రీ తర్వాత వైష్ణవి 10వ తరగతి విద్యార్థినులు అనుమానాస్పదంగా స్కూల్లోనే మరణించడం, వాళ్ళ బాడీల మీద గాయాలు ఉండడం, అదేవిధంగా ఈరోజు మరొక తడి ఆరక ముందే ఈరోజు సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో మరొక అమ్మాయి చనిపోవడం, ఈ వరుస ఆత్మహత్యలు, వరుస అనుమానాస్పద మృతులు ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా అంటే చాలా బాధగా ఉన్నది। మరి ఇందుకోసమైనా ఈరోజు తెలంగాణలో ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఇందుకోసమైనా। అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి, అప్పుడు విషాహార ఘటనలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి। మరి ఎక్కడ పోయిన ముఖ్యమంత్రి, ఎక్కడ పోయిన ఎమ్మెల్యేలు, అసలు ఈ శాఖకు ఒక మంత్రి కూడా లేడు। ఎవరు చూస్తున్నారో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు। వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది, వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఈ పార్టీలు ఎమ్మెల్యేలు అయినరు। ఈ రోజు అసెంబ్లీలో ఇంత చర్చలు జరుగుతూ ఉన్నది, మరి ఎక్కడ కూడా ఈ చనిపోతున్న విద్యార్థుల గురించి మాట్లాడతలేరు। అంటే ఏంది వీళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే మెల్లకుండా ఉంటారనా, లేకపోతే ఒక హామీ ఇస్తే మెల్లకుండా ఉంటారనా మీ ఉద్దేశం? ఒక్కరు కూడా మాట్లాడలేదు, కనీసం 2 నిమిషాల మౌనం కూడా పాటించలేదు చనిపోయిన పిల్లల గురించి భువనగిరి।